సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా? తెలుసు కదా, అందరికి తెలిసిన విషయం. అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ! ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ, ఏ విషయంలో ఉన్నాయి, అన్ని విషయాల్లోనూ. ఆ! మా అబ్బాయి ఉన్నాడు, రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఆపేశారు. అవును. అది వేయలేదు. ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు బీటెక్ ఆ! ఎంఆర్ కాలేజీలో చదివాడు. ఆ! అది బ్యాలెన్స్ ఉండిపోయింది 3 ప్రీమియం. ఆ! ఆ జగన్ గారు ఉంటే వేసును, మరి వేయలేదు. ఆ! దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బందే కదా, ఇప్పుడు మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాం. అవును. దాని మీద డిపెండ్ అయ్యి జాయిన్ చేసాము. అవును. ఇప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకోలేదు. ఆ! డబ్బులు లేక సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. ఆ! బీటెక్ అయిపోయి రెండో సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 1.5 ఇయర్స్ అయిపోయింది. ఆ! డబ్బులు కట్టాలి. 3 ప్రీమియం అంతే. ఒక్కొక్క ప్రీమియం 16,925. ఆ! 54,000 దగ్గర కట్టాలి. 54,000 అంటే మాకు కష్టం కదా. సార్ విశాఖపట్నంలో చూస్తున్నారు కదా సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకని ఈ కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తుంది? ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఈయన స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అవకాశం ఇస్తాడని గోల పెట్టారు. అవును. ఆయన అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అన్నాడు, ఆ! కూటమి వస్తే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఎవడో తరం కదా ఆపడము, అమ్మేస్తాడని. ఇప్పుడు 34 భాగాలు అమ్మేశారు, ప్రైవేటీకరణ చేస్తారు. అవును. మరి ఇంకేంటి? ఆ! ఉన్న స్టాప్‌ని కూడా కుదిస్తున్నారు. మరి దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు, కానీ మనం ఈ పేపర్లు చదవడం, ఈ టీవీలు చూస్తేనే తెలుస్తుంది. కాకపోతే మనం 5 ఏళ్ల పాటు జగన్ గారు ఆపారు. ఆపారు కదా. ఆ! ఉమ్. ఓకే. ఇప్పుడు లేడీస్ మీద కూడా దౌర్జన్యాలు ఎక్కువ. అంత ఇప్పుడు పబ్లిక్లో ఏం మాట్లాడలేమండి. ఆ! ఏం మాట్లాడితే కొడతారు తెలుగుదేశం పోలే. ఆ! శాంతి భద్రత లోపం ఉంది. ఉన్నది, గ్యారంటీగా ఉన్నది. ఆ! ఒకప్పుడు ఉండేది అలా విశాఖపట్నం. అది లేదండి. ఆ! అసలేం ఇప్పుడు మనకి ఏదైనా ప్రశ్నించే హక్కు మనకు ఉంది. అవును. మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు హక్కు ఉంది. ఏం మాట్లాడలేకపోతాం, ఇది ప్రభుత్వం ఇది చేయలేకపోతుందని మనం చెప్పలేకపోతాను. చెప్తే పక్కన ఉన్నోడు వచ్చి కొడతాడు. ఆ! అలా ఉంది పరిస్థితి. విశాఖపట్నంలో కూడా. ఎక్కడ ఉండండి, చాలా దారుణంగా ఉంది. ఆ!